అందరికీ నమస్కారం. ఈరోజు జగ్గపేట పట్టణంలో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టాం. మరి ప్రజలందరూ కూడా నిజంగానే ఈ మంచి ప్రభుత్వం అని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇండియా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా మంచి పనులు చేస్తామని ప్రజలందరూ గమనిస్తామంటే, ప్రత్యేకంగా చాలామంది యువత ఉద్యోగాలు లేక బీఈడీ చేసి టీటీసీ కంప్లీట్ చేసి ప్రభుత్వ మరి ఉపాధ్యాయ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతామంటే మెగా డిఎస్సికి క్లియరెన్స్ ఇస్తున్నారు. త్వరలో మరి 16,000 పైన ఉద్యోగాలు కూడా టీచర్ ఉద్యోగాలు వస్తాయి. గత ప్రభుత్వం మరి నిజంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే అన్నా క్యాంటీన్ ప్రభుత్వాన్ని ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే అన్నా క్యాంటీన్ ఇస్తామని చెప్పని మా నాయకుడు అనౌన్స్ చేశారో అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభం జరిగింది. అదేవిధంగా వరద బాధితులు గతంలో చూస్తామంటే ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఫ్లడ్ వస్తే గత ప్రభుత్వం ఏమాత్రం రెట్టించుకోవాలి. మన ఫ్లడ్లో కూడా విజయవాడలో అంత బీభత్సం జరిగితే వితిన్ డేస్లో క్లియర్ చేసి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఏమిటి చేసినాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి విధంగా ఉచిత ఇసుక పాలసీ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వడం కావచ్చు, సంక్షేమ పథకాలన్నీ కూడా ఉచిత ఇసుక పాలసీ కావచ్చు, పెన్షన్ కూడా గతంలో 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చారు. గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పడితే ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇచ్చిన హామీ 1,000 రూపాయలు ఒకేసారి ఇచ్చి గత 3 నెలల జీతం కూడా కలిపి పెన్షన్ ఇచ్చిన 7,000 రూపాయలు కూడా జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా మరి ఈ మంచి ప్రభుత్వం విషయాన్ని కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ఫీడ్బ్యాక్ తెలుసుకొని ఇంకా ప్రభుత్వానికి సూచన ఇవ్వడం కోసం, అదేవిధంగా మా నాయకుడు ఒక ఆలోచన కూడా విజన్ 2047 అంటే అప్పటికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయింది. అప్పటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం మరి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా ఎదగాలని చెప్పి ఒక విజన్ ఉంది. దానికోసం అధికారులు, ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇదే విధంగా ముందుకు పోవాలి ఒక ఆలోచన ప్లాన్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. 2047గా స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని చెప్పి ఆలోచన ఉంది. ప్రజలందరూ కూడా దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి ప్రభుత్వం చేసే కార్యక్రమాలని సహకరించాలి, ఆశీర్వదించాలని కోరుతున్నాను.